ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత. ఏదైనా బిజినెస్ నడుస్తూ ఆగిపోయినా, పూర్తిగా మూతబడినా, లేదా ప్రాపర్టీ ఓనర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోవడం, ఇటువంటి సమస్యలకి ముఖ్య కారణం సౌత్ వెస్ట్ నైరుతిలో ఉండేటటువంటి గుంత ఆర్ గొయ్యి. ఏ దిక్కులో దోషం ఉన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఎంతో కొంత బిజినెస్ ఆర్ ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగుతుంది. సౌత్ వెస్ట్ నైరుతిలో దోషం ఉంటే మాత్రం పూర్తిగా ఆగిపోవడం, షట్ డౌన్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఉండదు. అలాగే సౌత్ దక్షిణ దిశలో గుంత ఆర్ గొయ్యి లాంటిది ఉండి, సౌత్ వెస్ట్లో నైరుతిలో ఏ చిన్న దోషం ఉన్నా, మరీ ముఖ్యంగా టాయిలెట్స్ లాంటివి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. అంతేకాకుండా కోర్టు కేసులు అయ్యే ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే సౌత్ దక్షిణంలో ఉండే గుంత గొయ్యి సౌత్ వెస్ట్ నైరుతిలో ఉండే మరో వాస్తు దోషానికి సపోర్ట్ చేస్తూ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ప్రాజెక్ట్ ఆగిపోవడం, కోర్టు కేసులు అవ్వడం లాంటివి ఇస్తుంది. దీనికి సంబంధించిన ఒక లైవ్ కేసు మరో వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఇటువంటి దోషాలు ఉండి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వారు చిన్న చిన్న పరిహారాలతో ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు.